జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. వాణి నతగీర్వాణి బంభరవేణి సుఖ వల్లకీయుత సుపాణి సుఖవల్లకి పుస్తకయుత సుపాణి దద్యాత్ తవ వాగ్విలాసం ఉరుకృపయా. మన వాళ్ళెవళ్ళో ఓ సందేహం అడిగారు. ఏమయ్యా, జూద ప్రక్రియ గురించి ఇంతలా చెప్తున్నావు, అంటే జూదం ఆడడం తప్పు లేదంటూ ఇంతసేపు చెప్పావు, అంటే జూదవాడి తీరాలనే భావన ప్రజల్లో కలిగిస్తున్నావా నువ్వు? అది సరదాగా ఆడినా కానీ క్రమంగా అది వ్యసనంగా మారుతుంది. సప్త వ్యసనాల్లో జూదం కూడా ఒక వ్యసనమని మన గ్రంథాలు చెప్పే కదా. ఇలా మాట్లాడతావేమిటయ్యా? అందుకని చెప్పట్లేదు స్వామి. మనకి ఆధునిక యుగంలో ఏవేవైతే గొప్ప 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 అనుకుంటూ వాటి వెనకాల పడుతున్నామో, ఇవాళ చూడండి, లక్షలు సంపాదించుకుంటున్నారు వాళ్ళు. సంపాదించుకుంటున్న వాళ్ళు నిజంగా 100 కుటుంబాల్లో ఎంతమంది నిజమైన సుఖాన్ని అనుభవిస్తున్నారు? సెలవు రోజు వచ్చిందన్నా, వారాంతం వచ్చిందన్నా ఎక్కడెక్కడికో పరుగులు తీసి ఏవో రకరకాల కోర్సుల పేరు చెప్పి దాంట్లో వారానికి 50,000 30,000 ఇలాగా అది ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం అంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా దాంట్లో సాధన చేశారా? లేదు. ప్రతిదానికి జర్మనీ పేరో ఇంగ్లీషు పేరో ఇంకో పేరో పెడితే దాని యోగా చేర్చినట్టయితే ఇక జనాలు వెర్రెత్తిపోతారు. అలాంటివన్నీ కాదు నాయన, మన దగ్గర ఉన్న ఈ సాంప్రదాయంలో అని చెప్పడానికి మాత్రమే ఇది, అంతకంటే వేరేది కాదు. అది గ్రంథాల్లో ఉన్నవి సరిగ్గా చదవండి విత్ ఎ ప్రాపర్ అనలిటికల్ అనాలిసిస్, అంటే విశ్లేషణాత్మకమైన వివరణతో చూడండి దాన్ని. అంతే తప్ప ప్రాచీన గ్రంథాలన్నీ పుక్కిటి పురాణాలు, ఉట్టి అబద్ధమది, భ్రాంతి అనుకోకండి. అందుకని చెప్పటం లేదు. ఇందాక చెప్పాను చూడండి, వాణి నతగీర్వాణి పుస్తక వల్లకీయుత సుపాణి అన్న శ్లోకం మాకు ఆశీర్వచనంగా మా సంస్కృత మాస్టర్ ఇచ్చారు. అప్పుడు నాకు తెలుగు బాగా రాదు. ఆయన అడిగా, మాస్టరు ఇలా ఇచ్చారేమిటండి అని చెప్పి. ఏం లేదురా, నువ్వు పరీక్షలో రాసే విధానం చూశాను, ఇంటర్నల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఆ వ్యాసాలలో మిగిలిన వాళ్ళకంటే కొత్త పద్ధతిలో నువ్వు రాసుకుంటూ వచ్చావు. ఎప్పటికైనా నువ్వు ఇలాంటి దాంట్లో ఎదుగుతావని అనిపించింది, ఆశీర్వచను. ఇది అయిన 10 ఏళ్ల కల్లా, అంటే ఆయన 72లో రాసిచ్చారు, 82 నాటికి వక్తగా ఎదిగాను. పరిగెత్తికెళ్ళి కాళ్ళ మీద పడి ఉన్నాను. ఎలా గుర్తుపట్టారు స్వామి? నేను రాతలో చూశానురా నేనది, అందుకని బాగుంది, జాగ్రత్తగా ఉండు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటి, ప్రాచీనం వాటిలో ఉన్నవి పనికిరావు, తప్పు 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 అంటున్నారే, అలాంటివి ఎక్కడెక్కడున్నాయో వెతుకు, దాంట్లో ఎందుకు చెప్పారు, ఏమిటి దాంట్లో, ఇది క్రమంగా చూసుకుంటూరా అన్నారు. అదిగో ఆ ఏజీ కృష్ణమాచార్య స్వామి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారు నరసాపురంలో అద్దంకి వారి వీధిలో ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాం తప్ప జూదం సరైందని అనడం కోసం కాదు, అది గమనించండి. కానీ ఇదే మరి ఇతర దేశాల్లో అయితే దాని మీద గ్యాంబ్లింకులు, ఇప్పుడు పోకర్ అని మరొకటని ఇంగ్లీష్ పేర్లు పెట్టుకుంటే ఎవడు మాట్లాడు. నీళ్ళు బంగారు బాగా బతకడం ఇలా క్యాంపు, దాంట్లోకి వెళ్ళి నేర్చుకుని ఎంతమంది బాగా బతుకుతున్నారండి. మరి పూర్వకాలంలో ఇంట్లో కొత్తగా కరెంట్ వచ్చింది, వస్తే ఇంట్లో తాతగారు నాన్నగారు తిట్లు, అక్కడ ఎవరు ఫ్యాన్ ఎందుకు వేసేవరా, లైట్ ఎందుకు వేసేవరా, తిట్టుకునేవాడు. ఏమిటి ఏమైంది కాస్త తిరిగితే. ఇవాళ అర్థమవుతోంది, కరెంటు బిల్లులు భయంకరంగా వస్తుంటే మనం ఇళ్లల్లో ఎంత విచ్చలవిడితనంగా అలాంటి పవర్ వాడుతున్నామో తెలుస్తోంది. అందుకని మాలాంటి వాళ్ళు ఉంటే గబుక్కున గదిలో వృధాగా లైట్ వెలుగుతుంటే ఆఫ్ చేస్తుంటాం. ఆ రోజుని ఏ పెద్దలనైతే కోప్పడ్డామో, ఇవాళ ఆ పెద్దలు నేర్పిన సంస్కారమే మమ్మల్ని నడిపిస్తోంది. ఎప్పుడూ అంతే. అడుగులు తడబడే వేళ అమ్మ నాన్న గదిమితే వాళ్ళ మీద కోపం వస్తుంది. ఆ తడబడే అడుగులే సక్రమంగా నడుస్తాయి. అందుకోసం ఇంత చెప్పాల్సి వస్తుంది. అంతే తప్ప జూదం ఆడండి, గెలవండి, అశ్వమేధాలకి వెళ్ళండి అంటే దాన్నే మా వీటు గారు చెప్పారు. ఆ రేసుకెళ్ళి పారేసుకున్నా అన్నట్టు ఒకడు బస్సులో
అది సినిమా పాట కింద మార్చాడు ఆయన. అలాంటి చెయ్యండి, ఎవడొద్దంటలే, కానీ గుర్తుపెట్టుకోండి, వాటి వల్ల వ్యసనములుగా మార్చి ప్రమాదాలు తెచ్చిపెట్టకండి. అదే చెప్తూ జూదమాటని గురించి కూడా అధర్మవేద వేదం చెప్తుంది. గోభిహితరేమ అమతిం దుహు ఏనాం యదేవ ఆక్షుధం పురుహూత విశ్వ వయం రాజసు ప్రథమా ధనాన్ అరిష్టాత సృజినీభి జయేమ ఇంద్రస్తుతి. కానీ దాంట్లో అంతరార్థం చూడండి. ఇంద్ర, దరిద్రం వల్ల వ్యసనం వల్ల వచ్చిన ఈ దుర్బుద్ధిని పశువులతో మేము జయించాలి. పశువులంటే చేతిలో ఉన్న పాచికలు అలాంటివే. పశువులు, జంతువుల్ని చూసి నేర్చుకోవాలయ్యా. దానికి ఆకలి అయితేనే తింటుంది. ఆకలి కాకపోతే పంచమక్షరాలు పెట్టిన ముట్టదది. సరిగ్గా ఉదయం అయ్యేసరికి బయటికి వెడుతుంది. సాయంకాలం నువ్వు టైం చూసుకుని మరచక్కల్లా సూర్యాస్తమవుతుంటే దానంతట అది వెనక్కి వస్తుంది. అలాంటిది పక్షులంతే, వాటి గమనించండి. అంచేత ఇదిగో మేమంతా దుర్బుద్ధిని పశువుల చేత జయించుముగాక. ఇంద్ర, మేమంతరము కూడా ధాన్యముతో అందరి ఆకలిని తీర్చుదముగాక. ఇది ఎందుకు చెప్తున్నారు? విరాట్ రాజు గారి దగ్గర ప్రధానంగా పశువుల సంపద ఎక్కువగా ఉంది. అదిగో దానికోసం పాచికలాడుతోటి కలిపి. అందుకని రాజుల దగ్గర నుంచి వయం రాజసు ప్రథమా ధనాన్ అరిష్టాస సృజినీభి జయేమ. మేమందరము కూడా ధాన్యముతోటి ఆకలి నివారించి 10 మందిని క్షేమం కలిగించాలి. అలా చేస్తాం. రాజుల దగ్గర ఉన్న ప్రకృష్టమైన ధనాన్ని మేము ప్రతికితవులతో పరాజయం పొందినా కూడా పొందకుండా బలకారులైన అక్షశకలాలతో జయించాలి. దుర్యోధనుడి దగ్గర ఓడిపోయాం, మోసం జరిగింది. ఇవాళ విరాట్ రాష్ట్రుడితే సరదాగా ఆడతాం తప్ప ఆయన రాజ్యం దొంగిలించడాన్ని మాత్రం కాదు. అది విశేషం. ఒకచోట ప్రమాదం జరిగింది, అలాగే నలభారాజుడ అదే జరిగింది. మళ్ళీ ఇంకో చోట నిలబడ్డాడు, చేశాడు. 10 మందికి ఉపయోగించేలా చెయ్యాలి మేము. అది మేము చెప్పబోయేదంటారు. ఇదన్నమాట. పందాలు కట్టడం కానీ మరొకటి కానీ తప్పు కాదు. మీరు ఎప్పుడైనా ఆస్కార్ అవార్డు వచ్చింది ఒక సినిమాకి, ఇంగ్లీష్ సినిమా, ఇంత తెలుగు గుర్తులేదు, కోని అని హిందీ వాళ్ళు తీసినది. కాశీనగరంలో ఆ గంగా నది లోపల తర్పణాలు వదిలిపెట్టేటప్పుడు ఒక్కొక్కసారి పళ్ళు ఇలాంటివన్నీ వదిలిపెడుతుంటారు. ఆ పిల్లలు నీళ్ళల్లో ఈదుకుంటూ వెళ్ళి ఆ పళ్ళు తెచ్చుకుని అమ్ముకుని డబ్బులు వాళ్ళల్లో ఒక పిల్ల, 11 ఏళ్ల పిల్ల, మగపిల్లలతోటి పోటీపడి గంగా ప్రవాహంలో ఈదుకుంటూ వెళ్ళి ఆ పళ్ళు పూలు ఎత్తుకు తెచ్చుకుని ఇంటికి వచ్చి అమ్మని చెల్లెల్ని వాడిని కాపాడేది. ఇది ఒక క్రీడాకారుడు చూచాడు. ఆ అమ్మాయిని తీసుకుని స్విమ్మింగ్ ఈత పోటీల్లో నిలిపాడు. ఆ అమ్మాయికి స్విమ్మింగ్ పూల్ ఇవ్వలేదు ఒక్కడు నగరం లోపల. అప్పుడు తనే గంగానది తీసుకొచ్చి నేర్పి ఇంటర్నేషనల్ ఫిగర్ని చేశాడు. కోని అని సినిమా అప్పట్లో, ఎప్పుడది 75 అని గుర్తు. అంటే పోటీ పడండి, 10 మందికి ఉపయోగించేలా పడండి. అది విశేషం. ఏమనుకోవద్దండి, ఒకప్పుడు తెగ సినిమాలు చూసాం, అవి కూడా ఇలాంటి రకరకాలు చూడడం కోసమే గుర్తుపెట్టుకున్నాం. అది అంచేత ఇంద్ర, మేము జయించాలి. రాజుల దగ్గర ఉన్న ప్రకృష్టమైన ధనాన్ని మేము ఎవరితోటి మోసపోకుండా తీసుకొస్తాం. అగస్త్యుడు చేసిన పని అదే కదా. ఎందుకని? వాతాపీలు, బ్లాక్ మార్కెటీలు, ఎవడెవడో వస్తే వాడిని చంపి వాడి ఆస్తిపాతులన్నీ బ్రాహ్మణుల, ఋషుల, రాజుల లేదు. అందుకనే అగస్త్యుల వారు వెడితే 4 మహారాజులు చెప్పారు, అయ్యా మా బ్యాలెన్స్ షీట్ ఇది, ఇదిగో ఇది దేవతా సంబంధమైన వాటి కోసం ఖర్చు పెట్టాల్సింది, ఈ ఫండ్ అయిపోయింది, మేము ఇంకో ఫండ్ దీన్ని డైవర్ట్ చేయలేము, అంచేత మా దగ్గర లేదు, వచ్చే ఏడాది రండి. కాదయ్య అర్జెంటు. అయితే ఓ పని చేద్దామండి, మాలాంటి వాళ్ళని చంపిన వాడు ఒకడు ఉన్నాడు, బ్లాక్ మార్కెటీరు దాచుకున్నాడు. వాడికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క బిల్డింగ్, ఒక్కో దేశంలో ఒక ఎస్టేట్ ఉంది వాడికి. అంచేత పదండి అంటే అప్పుడు వాతాపీరుల గాథ మనకి మహాభారతంలో ఉంది. అలాగే మేము జయించాలి అంటే ప్రతికితవులతోటి పరాజయం పొందకుండా బలకారులైన అక్షశకలాలతోటి మేము గెలిచి తీరాలి. అది మేము కోరేది. అక్షా ఫలవతీం ధ్యువం దత్తగాం క్షీరణీం ఇవ సమ్మాకృత్య ధారయ ధను
స్నాన్న ఇవ సఖ్యత. మేమంతా కూడా అక్షములారా, ఓ పాచికలారా మీకు నమస్కారం చేస్తున్నాం. పాలు ఇచ్చే గోవుల వలె జూత ప్రక్రియను మా వంక ఫలమయ్యేలా చూడండి. ఆవుల గొప్పతనం అదేనండి. పితుకుతుంటే ఒకటి పెడివంత అంతుంది, ఇంకొన్ని ఏమనదు. ఎందుకో తెలుసా? ఆవు పాలు తాగుతుంది దూడ. ఆ తర్వాత వీడు వెళ్ళి కడుగుతాడు. పొదుగు కడగాలి. కడిగే వేళ వీడి చేతి స్పర్శని బట్టి వాడి పొగర మంచివాడ ఏమిటా అన్నది తెలుస్తుంది ఆవుకి. ఆ స్పర్శ గుర్తుబట్టి వాడు సవ్యమైన వాడైతే హాయిగా నిలబడుతుంది, చివరి చుక్క దాకా కూడా ఇస్తుంది. వాడి చేతి స్పర్శలో తేడా ఉందనుకోండి, ఆవుకి తెలుస్తుంది, పెడేయమంత అంటుంది. అది లక్షణం అన్నమాట. అంచేత మమ్మల్ని అనుగ్రహించాలి. ధనుస్సు నారి కలిపి ఉంచినట్టుగా లాభహేతువులైన కృత సంఖ్యతోటి మమ్మల్ని కలపండి. నారి బిగిస్తే కదా వచ్చేది. అలాగే ఈ ఆట లోపల కృతధార అంటే 4 అంకెలు కావాలి, 4 రావాలి. అకౌంట్ వచ్చేలా చూడండి, మా అకౌంట్లో పడేలా చూడండి. ఇది అర్థం అక్కడ దాంట్లోనూ. ఒక్క క్షణం ఆలోచించండి. పశువులకున్న జ్ఞాపక శక్తి మనకుందండి. గుర్రం ఉంది, ఎక్కడో పారేసి వస్తే సోమనాథ్ కథ అని చెప్పాడు, కథ ఉండే వెంకటరోజుల్లోనూ. మహావీరుడు ఎక్కడికో పోయాడు, వాడి కోసం వెతుక్కుంటూ వెళ్ళదు గుర్రం. పావురానికి ఉందే జ్ఞానము, కోడికుందే, కుక్కకుందే, మనకి ఎందుకు లేదండి? ఓ రోజు వెళ్ళాం అడ్రస్, కొత్త అడ్రస్కి. ఓ వారం పోతే పెడితే ఆ అడ్రస్ వెతుక్కుంటాం మనం కర్మగాలి. ఏమిటి? ఎందుకని? మన కన్ను ఇలా ఇలా హారిజాంటల్గా ఉండి, టెచ్చిది సమాంతరంగా ఉండి చూచే వస్తువులు వర్టికల్గా ఉన్నాయి, లంబకోణంలో ఉన్నాయి. అంచేత జ్ఞాపక శక్తి తక్కువ. వాటికి కన్నులు గుండ్రంగా ఉంటాయి, పక్షులకి జంతువులకి ఏటవాలుగా ఉంటాయి. దాన్నే కెమెరామన్ వీళ్ళంతా ఎపర్చర్ అంటారు, ఆ కాంతి పడ్డానికి. అందుకని వాటి జ్ఞాపక శక్తి ఉంది, మనకి లేదే. ఎలా ఉందని ఆలోచించండి. అలాగనమాట. అంచేత మమ్మల్ని అనుగ్రహించు. పశువుల వలె పక్షులు నేర్చుకుంటాం మేము. అంతేకాదు, శ్మశానం దగ్గర జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టేటప్పుడు కూడా నిశ్శబ్దంగా ధర్మరాజు అనుమతి దేవతని ప్రార్థించాడు. ఇంతవరకు పాచికలే మాట్లాడుకున్నాం. తర్వాత భాగం చూడండి. ఏమిటది? అన్వద్యనో అనుమతి యజ్ఞం దేవేషు మన్యతాం. ఓ అనుమతి దేవత, మమ్మల్ని రక్షించు. ఓ జమ్మి చెట్ట, మమ్మల్ని రక్షించు. ఎందుకని? సర్వకర్మలు తెలిసినది పౌర్ణమాసి అభిమాన దేవత, అనుమతి దేవత. మా యజ్ఞంలో మాకు రక్షణ కోసం నువ్వు రక్షించవమ్మా. అంచేత ఈ యజ్ఞం కోసం మాకు అనుమతి ఇవ్వాలి. అంచేత అగ్ని సంబంధివి కదా నువ్వు, నీకు నమస్కరిస్తున్నాం. అగ్నిచ హవ్యవాహనం వాహన భవతాం దాసుషే మమ. నీ లోపల ఉండే ఆ జమ్మి చెట్టులో ఉండే శమీతరువులో ఉండే అగ్ని ఉందో చూచావా? ఆ అగ్ని మాకు రక్షణ కలిగించాలి. అంతేకాదు, అన్విదనుమతేత్వం మంససే సెంచ న పృథివీ. ఓ అనుమతి దేవత, మాకు ఈ హవ్యాన్ని సేవించి మాకు చక్కగా జుషస్వ హవ్యం ఆహుతం మేము ఇస్తున్నాం కదా. ఈ హవ్యాన్ని తీసుకుని ప్రజాం దేవి రరాస నహ, మా సంతానాన్ని కూడా రక్షించు. అందుకని అగ్ని సమానమైన బాణాన్ని ప్రయోగిస్తే ఎవరు మహానుభావుడు? అశ్వత్థామ పరీక్షిత్తు రక్షించబడ్డాడు. ఇక్కడ జమ్మి కొమ్మలో ఉన్న అగ్ని ఉత్తర గర్భంలో ఉన్న పిల్లాన్ని కూడా రక్షించాడు. ఇది కనెక్షన్ అంటేను. ఇది వ్యాసుడి యొక్క స్క్రీన్ ప్లే గొప్పతనం అన్నమాట. అనుమతి సర్వం ఇదం బభూవ యత్తిష్టతి చరతి యత్ ఉచ విశ్వమేజతి తస్యాస్తే దేవి అనుమతో శ్యామ అనుమతే అనుహి మంససే నమః. అమ్మా, మమ్మల్ని అనుగ్రహించవమ్మా. ఎక్కడుంటావు? సకల ప్రపంచంలో ఉంటావు అనుమతి దేవత. అందుకని మేము నడవగలుగుతున్నాం. లేకపోతే ఇలాగా యత్తిష్టతి చరతి యచ్చ విశ్వమేజతి. అది నిలబడుతుంది, కదులుతుంది, ప్రపంచమంతా తిరుగుతుంది. తస్యాస్తే దేవి అనుమతౌ శ్యామ. నీ అనుమతి పొందిన వాళ్ళవి ఉండాలి మేము. అనుహి మంససే నహ, మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించవమ్మా అంటూ సూర్య నమస్కారంతో ముగిస్తారు అనుమతి దేవుని ప్రార్థించేటప్పుడు. బ్రధ్న సమీరుష
సమైరయన్ అరేపస సచేతస స్వసరే మన్యుమచిత్తం ఆశ్చితాగు. అయ్యా, వివిధ కర్మల సాధన యందు సూర్యుణ్ణి మించి మాకు రక్షకుడు లేడు, నరసింపజేసేవాడు లేడు, ఫలితాలు ఇచ్చేవాడు లేడు. ఉషస్సులు దినములతో సంగతముగా ఉంటూ సరిగ్గా టైం పంక్చువాలిటీ. ఎవరు టైం పంక్చువాలిటీ గొప్ప అంటే సూర్యభగవానుడే. ఆయన వాళ్ళ అలారంలో ఏం పెట్టుకోడు, అటెండర్లను ఏం పెట్టుకోడు. శ్రీ మహావిష్ణువుడు కూడా వీళ్ళు లేపాల్సి వస్తుంది కనుక ఏం చెయ్యము, అది పద్ధతి అనమాట. అందుకనే కౌసల్య సుప్రజారామ అని శ్లోకాలు చదువుకోవాలి. ఆయన సూర్యుడు కూడా చేయడండి, నమస్కారం చేసుకుంటాం లేచిందాక ఉండి, అది చేస్తాం. అందుకని పాపం తొలగించేవాడు, సత్కర్మలలో ప్రేరేపణ చేసేవాడు, జ్ఞానానికి ప్రతీకైనవాడు ఈ హవిస్సులని మాకు ఇస్తాడు. ఆ హస్సులని గోరూపంలో అందిస్తాడు. పగటిపూటంతా కూడా ఆవు పాల వలె అంత ఆనందంగా అందిస్తాడు. ఎక్కడో గొడ్ల గోపకిను మరొకటికి ఏడుపు తప్ప తెల్లారిందంటేట ముగ్గురు నలుగురు నాతో ఏడ్చేవాళ్ళు. దొంగలు ఇంకొకళ్ళు అని చెప్పాడు సుభాషితాల్లో. ఇది అప్రసంగంగా చెప్పటంలా, మనకందరికీ కూడా ప్రేమ కలిగిస్తాడు. అలాగే ధర్మరాజు అజాత శత్రువు అని చెప్పడానికి కూడా కోపం వాటి మీద లేదు. దీనికి ఇంకో ఉదాహరణది, త్వం సింధూన్ అవాసృజ. ఇలాంటివి చాలా ఉన్నాయి మహాభారతంలో. అలాగే మహాభారతం ఉంది కాదు, వేదంలో కూడా. అధరాచ అహన్ అహిం అశత్రు ఇంద్రజజ్ఞసే విశ్వం పుష్యసి వార్యం తం త్వా పరిషత్స్వజామహే నభస్తాం అన్యదేశాం జాక అవధన్వసు. ఓ ఇంద్ర, మా శత్రువులందరినీ మేము జయించాలి, వాళ్ళందరినీ తక్కువ చెయ్యి, మమ్మల్ని తక్కువ చేసే వాళ్ళని దూరంగా తొలగించేసేయి, మా హవిస్సులన్నీ తీసుకో మమ్మల్ని రక్షించు. ఇదే ప్రార్థన ధర్మరాజు విరాటరాజు కూడా చేశాడు. అంతేకాదు పాండవుల దగ్గర అక్షసూక్తం దగ్గర కొందరు అడిగారు, మరి ద్రౌపదికి అలాంటి ప్రమాదం వచ్చింది ఏమిటండి అన్నాడు. అంటే దానికి సమాధానంగా ఋగ్వేదంలోనే అక్షసూక్తం ఒకటి ఉంది. దాంట్లో ఒక భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనం. ఏమిటది అంటే, పాండవులందరూ ఏదో ఒక కర్ర చేతితోటి పట్టుకొచ్చారట వాళ్ళు. దాంట్లో ఈ మహానుభావుడు పాచికలు పెట్టుకొచ్చాట. ఇది విశేషం. ఏమిటది అది కొంచెం జ్ఞాపకం చేసుకొని మళ్ళీ తర్వాతి భాగంలో వివరం మాట్లాడుకుందాం. ప్రావేపామ బృహతో మాదయంతి ప్రవాతేజ ఇరిణి వర్తమాన. ఓ పాచికలారా, మీరు కదలకండి, ధ్వని చెయ్యకండి. ప్రావేప మా బృహతో మాదయంతి. బృహత అంటే చండ్రకర్ర సంబంధమైనవి, పెద్దవి చిన్నవి. చండ్రకర్రతోటి విభీతక వృక్షం అంటే చండ్రకర్ర. పాచికలని చండ్రకర్రతో తయారు చేస్తారు. ఇరిణే వర్తమాన. ఇరిణం అంటే పాచిక బల్ల, దాని మీద తిరుగుతుంటాయి. ప్రావేప కదలే స్వభావం కలిగినవి, ధ్వనించేవి. మాం మాదయంతి, చప్పుడు వింటే చాలు మాకు ఆనందం అన్నమాట. అలాగట అంటే కొన్ని చప్పుళ్ళు అలా ఆనందం కలిగిస్తాయి వాళ్ళకి, మహానుభావులకి. ప్రావేపమా ఎలాగా జాగృవి, జయాపజయముల సంబంధం లేకుండా హర్షశోకాలకి అతీతంగా కూడా జూదరులని రాత్రంతా కూడా జాగరణ చేయించేవి. అలాగే దీనికి విభీతక వృక్షం, అది కూడా చండ్ర చెట్టుకు సంబంధమే. అలాంటి పాచికలు మహ్యం అచచ్చర, నన్ను మత్తెక్కిస్తాయి. మౌజవతస్య, ముంజ పర్వత సంబంధమైన దాంట్లో ఉండే రసము భక్ష బాగా. దీనికే నలచరిత్రలో విభీతక వృక్ష విశేషం అదన్నీ చెప్తారు. అక్కడ నలుడి దగ్గర ఏం జరిగిందంటే, విభీతకం అంటే ఈ అక్ష విద్య ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అంటే ఋతుపర్ణ మహారాజు దగ్గర నేర్చుకున్నాడు. దేనికోసం ఆయన ఋతుపర్ణుడు దమయంతి స్వయంవరానికి వెడుతూ రథం మీద వెడుతుంటే ఆయన కండువ గాలికి ఎగిరిపోయింది. ఆపయ్యా కండువ తెచ్చుకున్నాడట. ఇది 20 యోజనాల దూరంలో పడింది అన్నాడు. అంత వేగంగా పోలిస్తావా అన్నాడు. నా చేతిలో గుర్రాలు అలాగే ఉంటాయి, చాలా అంతమైన కదా అంటే నవ్వి, ఆ విభీత వృక్షం చూసావా, దాంట్లో ఎన్ని ఆకులు ఎన్ని కొమ్మలు చెప్పగలవా నువ్వు? నాకు తెలియదండి అన్నాడు. నేను చెప్తా అన్నాడు. ఎలాగా? ఒక ఖండం చెవిటి అన్నాడు. దూరం నుంచే చూసి ఇన్ని ఆకులు, ఇన్ని కొమ్మలు, ఇన్ని వళ్ళు ఉంటాయి అన్నాడు. అంటే దీన్ని ఏమంటారు? పాటీ గణితం అంటారు. నేను లెక్కల మాస్టర్ని కనుక చెప్తున్నాను కాదు, పాటీ ఏ పాటీ వాడి అంటారు సరే, ఆ పాటీ గణితము అంటే కొమ్మని చూడగానే సైజుని బట్టి
అది ఏ ఋతువు లోపల ఎన్ని ఆకులు ఎన్ని పళ్ళు ఉంటాయో కరెక్ట్గా చెప్పగలరు వాళ్ళు. గూగుల్ స్విచ్ వగేరే ఏం అక్కర్లేదు. అది వినగానే ఆ గణితం నాకు నేర్పవయ్యా స్వామి అన్నాడు ఎవరిని, నలుడిని. నాకు పాచికలాట నేర్పు అన్నాడు నలుడు ఋతుపర్ణక మహారాజుని. ఇది జరిగిన మాట. అందుకని అలాంటిది ప్రధ్యాతైవ అపశ్యన్ ప్రదీప్తాన్. బాబు ధూర్తానివ మహాధూర్తై దేవనేన పరాజితాన్. ఇది రామాయణంలో హనుమంతుడు వెతుకుతుంటే దీపాలు నూనె అయిపోయినా కూడా వెలుగుతున్నాడు. ఎలా ఉందో తెలుసా, పాచికలాడేటప్పుడు ఒంటి మీద గుడ్డలు కూడా పోయినా కానీ వాడు ఓడిపోయిన వాడు బయటికి వెళ్లకుండా అలాగే పాచికలైపోయి ఇలా చూస్తూ ఉంటాడట. ఈ దీపాలు కూడా నూనె అయిపోయింది కానీ గాలికి కూడా కదలకుండా నిద్రపోతున్న ఆడవాళ్ళకేసి చూస్తున్నాయా అన్నట్టుగా ఉందంటాడు వాల్మీకి. ఎంత చమత్కారంగా వర్ణించాడు. అలాగా అక్షసూక్తం చెప్తుంది. కాబట్టి ఓ అక్షములారా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటాడు. ధర్మరాజు చెప్పిన మాటే ఋగ్వేదంలో. ఇతర విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.